తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా ఎంపిక గ్రామ సభ రసాభసగా మారిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని సిద్ధారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడంతో తమ పేర్లు చదవలేదని, అంటే ఇళ్లున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు చదివిన పేర్లు ఎంపిక చేశారంటూ అధికారులతో కొందరు మహిళలుగా వాదోపవాదానికి దిగారు. ఈ సందర్భంగా పేర్లు రాని వారు మరల అప్లికేషన్లు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు అధికారులు చెప్పారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు. అప్లికేషన్ నువ్వు అధికారం కాదు కానీ నువ్వు అన్నట్టు మాట్లాడితే నేను అంటే నేను చేయలే. ఇక్కడ రాని వాళ్ళని దరఖాస్తు ఇచ్చాలన్నమ్మా. దయచేసి సార్ మైక్ వినపట్లేదండి. మీరు ఇంటికి పోయినా టైం కూడా లేదు కాబట్టి మీకు ఏమైనా అప్డేషన్స్ ఏమైనా రావట్లేదంటే మీరు లాస్ట్ టైం చూసుకుంటా అంటున్నారు. మీరు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇట్లా గొడవ చేస్తే కాదు. ఎవరైనా ఇంటి వాళ్ళు ఉంటే ఇలా లైన్ మీకు ఆధార్ కార్డు కావాలంట. ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకేమో ఆధార్ వేసేయండి. మీరేమైనా ఆధార్ కార్డు ఏమైనా జిరాక్స్ ఏమో లేదో తెచ్చుకోండి. అన్ని పక్కాగా ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. అభిప్రాయంగా చెప్పాలంటే ఒక నిమిషం అండి. ఇందిరమ్మ కమిటీ అని చెప్పి ఆన్లైన్ టైమింగ్ లో ఇక్కడ ప్రజా పరిపాలనలో దరఖాస్తులు సేకరించిన దగ్గరగా 650 పైన ఉన్నాయని మీరే చెప్పారు కదా. ఈ 650 మంది మరి వాళ్ళకి ఎందుకు ఎలిజిబుల్? రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పాడు. కట్టిన ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన సగం ఇళ్ళు అయినా కూడా మేము